హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జీకే ఆడియోస్ అండి. ఈరోజు అయితే ఒక 2 ఛానల్ 12 వోల్ట్ యాంప్లిఫైయర్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ఇది వచ్చేసరికి ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఎథలిక్ ఫ్యాన్ వస్తుంది. కంట్రోల్స్ కూడా ఈ వైట్ కలర్ కంట్రోల్స్ అయితే వస్తాయి మనకి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే లోపల మనం ఏమేమి ఐటమ్స్ వాడామనేది చూద్దామండి. ఇది వచ్చేసరికి బీట్స్ కంపెనీ వాళ్ళదండి. ఇది కన్వర్టర్ బోర్డు చాలా చక్కగా రన్ అవుతుంది. వోల్టేజ్ కూడా చాలా బాగా వస్తుందండి, ఇది డ్రాప్ అవ్వకుండా. ఇది చాలామంది టెక్నీషియన్స్ ఈ ట్రాన్సిస్టర్స్ అనేవి ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. చూస్తే ఇదొక ట్రాన్సిస్టరు, ఇదొక ట్రాన్సిస్టర్, ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్, ఇవి వచ్చేసరికి 4 ట్రాన్సిస్టర్లు ఉన్నాయి కదా. ఇలా 4 కానీ లేదా 6 కానీ ఉన్నది మాత్రమే వాడాలండి. 2 ట్రాన్సిస్టర్ ఉన్నది వాడుతున్నారు. 2 ట్రాన్సిస్టర్ ఉన్నది వాడటం వల్ల ఏమవుతుందంటే యాంప్రేజ్ అనేది కరెక్ట్గా రాదండి. అందుకే మనం కొంచెం హెవీగా వాడితేనే ఇలా 10 ఇంచ్ ఊఫర్లకి అలాగే సబ్ ఊఫర్లకు కూడా బాగా రన్ అవుతుందండి యాంప్రేజ్ ఎక్కువ వస్తే. చూడండి, బీటీ బోర్డు వచ్చేసరికి మనం ఈ 4 బిట్ స్టీరియో బోర్డు ఉంది కదా, ఈ బోర్డు కింద అయితే పెట్టాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సాల్కాన్ ప్రీసెట్ బోర్డు అండి ఇది. ఈ బోర్డు కూడా అంటే డబుల్ బీటీగా మనం ఈ యాంప్లిఫైయర్ అయితే చేయడం జరిగింది. చాలా చక్కగా వస్తుందండి. మీకు ఇది ప్లే చేసి సాంగ్స్ ప్లే చేసిన వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, అక్కడైతే మీరు చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మీకు అర్థమై ఉంటుంది. కన్వర్టర్ బోర్డు మాత్రం మంచి బోర్డు అయితే వాడాలండి. చాలామంది 2 ట్రాన్సిస్టర్ ఉన్న బోర్డు వాడతారు. అంటే అది వచ్చేసరికి 3 యాంప్ 4 యాంప్ అట్లా రన్ అవుతుంది. మినిమం 8 యాంప్ రన్ అయితేనే ఇది బేస్ అవుట్పుట్ అలాగే ఆడియో క్వాలిటీ కూడా చాలా చక్కగా వస్తుంది కండి.